మీ ద్వారా అంటే మాకు న్యూస్ ఐటమ్కి ఎక్కువ ప్రాధాన్యత మేమేమైనా సాధిస్తే ఆ ఫలితం మీకు కూడా ఉంటుంది. పరిషత్ అనేటువంటిది గత 25 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థ. రాజకీయాలకు అతీతంగా కళా సాహిత్య సంగీత వేద విజ్ఞానం సామాజిక సమస్యల గురించి నిర్మోహమాటంగా నిర్భయంగా రాజకీయపరమైనటువంటి ప్రమేయం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ మాది. దాని చైర్మన్ నేను, బాలసుబ్రహ్మణ్యం నేను. గతంలో కూడా ఈ బ్రాహ్మణుల యొక్క సమస్యల గురించి ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా మాకు ఇవి కావాలి, ఇవి మీరు చేయండి, న్యాయంగా ధర్మంగా చట్ట ప్రకారం మీరు చేయగలిగినవిగా అడుగుతున్నామని చెప్పాం. అదేవిధంగా మనకి 23/7/2023 సంవత్సరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడలో చేశాం. అదేవిధంగా 28/2023 విశాఖపట్నంలో కూడా ఈ యొక్క సమావేశాలు మేధావుల సమస్యలు తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి ఆ రోజు నిర్మోహమాటంగా ఇది కావాలని, ఇవాళ కొత్త కాదు. అదేవిధంగా దాదాపుగా ఒక 40 సంవత్సరాల క్రితం హిమాచల్ ప్రదేశ్లోని డేరా బాబా రోడ్డులో కార్యక్రమం జరిగింది ఈ బ్రాహ్మణ సమస్యల గురించి. అప్పుడు కూడా మేము వెళ్ళి, ఆ రోజుల్లో పంజాబ్లో ఎమర్జెన్సీ ఉంది, అయినా కూడా ప్రాణాలకు తెగించి వెళ్ళి కార్యక్రమం చేస్తాం. అంటే ఇట్ ఇస్ ప్రోసెస్. అంటే మనం అడగాలి. ప్రభుత్వం దృష్టికి కొన్ని సమస్యలు వెళ్ళకపోవడం వల్ల ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే నాయకులకి మన సమస్యలు చెప్పే విషయంలో కొద్దిగా లోటు ఉన్నది. ఎందుకంటే మరి నాయకుడి మీద భక్తో లేకపోతే అడిగితే అవ్వదనో నాకైతే తెలియదు, కానీ బట్ ప్రజెంట్ చేయవలసినటువంటి బాధ్యత. ఒక నాయకుడిని బలంగా తయారు చేయాలంటే మన సమస్యలు ఆయనకి చెప్తే ఏ నాయకుడికైనా ఏ పార్టీ అయినా వాళ్ళు చేస్తారు. చేసేటువంటి అవకాశాన్ని మనం కల్పించేటువంటి విధానంలో ప్రక్రియే మనం గత కొన్ని సంవత్సరాలుగా బ్రాహ్మణ సమస్యల గురించి మాట్లాడుతున్నాం. అనేకమైనటువంటి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, వాటి గురించి చెప్తున్నాం. ప్రభుత్వాలు మారినా కాలాలు మారినా ఈ కార్యక్రమాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఎవరికి వాళ్ళే బ్రాహ్మణులంతా మా వైపు ఉన్నారు అనుకుంటున్నారు, కానీ బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి నైరిష్యాన్ని, వాళ్ళ ఉండేటువంటి బాధల్ని కార్యక్రమం అంటే ఇవాళ ప్రభుత్వాల మీద ఆర్థిక భారం పడకుండా మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి సమస్యను కూడా మనం తీసుకుంటున్నాం. కొంతమందికి ఏంటంటే ఇదేదో చేస్తున్నారు, వీళ్ళకి పేరు వస్తుందేమో అనేటువంటి దాంట్లో కూడా కొంతమంది పాపం ప్రభుత్వాలకి మాకు మధ్యలో కూడా ఏదో పార్టీల కార్యక్రమాలు, ఏ పార్టీలకి దేనికి సంబంధం లేదు, ఎవరి ప్రలోభాలకి లొంగం. మేము మాత్రం బ్రాహ్మణ సమస్యలను రిప్రజెంట్ చేసి తద్వారా సమస్యకి, అందుకని మేధావుల్ని పిలుస్తున్నాం. ఆ మేధావుల ద్వారా వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుని అవి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం చేసి తద్వారా కొంత మనం 10 అడిగితే 10 చేయలేకపోయినా 5 అన్నా మనం చేసుకుని సాధించగలగాలి. ఇవాళ సమాజంలో బ్రాహ్మణులు పూర్తిగా అణిచివేతకు గురి అవుతున్నారు అనేటువంటి దాంట్లో సందేహమే లేదు. దీని గురించి ఎవరేమనుకున్నా కూడా సందేహం లేదు. అధికారుల్లో కొంతమంది ఇబ్బందులు ఉన్నారు, ఉద్యోగాలు చేసే వాళ్ళని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. కార్యకర్తలను గుర్తింపే ఉండి చొక్కాలు చింపుకొని మేమనేది ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, మాకే పదవి అక్కర్లేదు, మేమేం అడగట్లేదు. మేమనేది ఏంటంటే మీ పార్టీల్లో మీకు కష్టపడి పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి. ఇన్ని సంవత్సరాలు అయింది కదా, 40 సంవత్సరాల తర్వాత తమిళనాడులో ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఎందుకని ప్రజాప్రతినిధులుగా రాలేకపోతున్నారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నాయకులు ఉన్నారు కదా, నాయకులకి ఇవ్వాలి కదా. నాయకులకి ఇస్తే ప్రతిదానికి మనము పెద్దవాళ్ళ నాయకుల్ని కలవలేం కాబట్టి మా రిప్రజెంటేటివ్ ద్వారా మా సమస్యలు ప్రభుత్వానికి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేస్తున్నాం. సరైనటువంటి ప్రాతినిధ్యం రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదిక మీద ఇవ్వాలి. ఇచ్చినట్లయితే మా సమస్యలు దాదాపుగా పరిష్కరింపబడటానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వానికి, ప్రజలకి ద్వారా మనం బ్రాహ్మణ సంఘాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు సుందరరామ్ శర్మ, న్యాయవాది. వేద విజ్ఞాన పరిషత్ తరఫున రేపు 7/6/2026న ఐలాపురం హోటల్లో బ్రాహ్మణ సంక్షేమానికి ఏం చేయాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు, న్యాయవాదులు, డాక్టర్లు,
కళాకారులు, ఆ రకంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరితోటి కూడా ఒక సమావేశాన్ని వేద విజ్ఞాన పరిషత్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి కావలసినటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక ఉన్నటువంటి సమస్యల మీద ఒక్కొక్కరు అక్కడికి వచ్చినటువంటి పెద్దలు అడ్రస్ చేసి వాటిలన్నిటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళటాలి అనేటువంటిదే ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క సమావేశం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా, వాళ్ళు నాయకులైనా కార్యకర్తలైనా అందరూ కూడా సమావేశానికి ఆహ్వానించినటువంటి వారు మాత్రమే ఈ యొక్క సమావేశంలో పాల్గొనవలసి ఉంటుంది. అందులో అక్కడ మాట్లాడాల్సినటువంటి సబ్జెక్ట్స్లో ముఖ్యమైనటువంటిది బ్రాహ్మణ సత్రాలు, బ్రాహ్మణుల వ్యక్తిగత ఆస్తుల రక్షణ, ఈనాం భూములు. ఇటువంటిది మనందరికీ తెలిసిందే. గుంటూరులో కూడా ఎడవల్లి వారి సత్రము ఉండటం జరిగింది, మనందరికీ తెలుసు. దానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటి మీదట అడ్రస్ చేసేందుకు కూడా కొంతమంది పెద్దలు అక్కడ సమావేశంలో చేస్తారు. రెండవది, బ్రాహ్మణుల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల మీద చర్చించడం జరిగి ఇవన్నిటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లటమే ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఇవాళ కేరళలో 2 ఎమ్మెల్యేలు అవటం జరిగింది. తమిళనాడులో ఇన్నేళ్ల పాటు 40 సంవత్సరాల పాటు ఏ సామాజిక వర్గాల్లో, ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి అసలు ఎమ్మెల్యే సీట్లే లేనటువంటి చోట 2 ఎమ్మెల్యేలుగా గెలవటమే కాకుండా ఒకరు మంత్రి కూడా అవటం అనేటువంటిది కూడా మనం చూసాం. అట్లాగే వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, అన్ని చోట్ల కూడా బ్రాహ్మణులు రాజకీయ